కొంతకాలము ఈ లోకంలో తన జీవనం సాగించి తాను చేరవలసిన గమ్యస్థానం ఆయన చేరి ఉన్నాడు. విడవబడిన కుటుంబానికి ఆదరణ కలగాలని, శారీరకంగానూ ఆత్మీయంగా మేలు పొందాలని మేము ఈ కూటమి ఏర్పాటు చేసి ఉన్నాము. దేవా తండ్రి, ఒకడు పడిపోయిన ఎడల చేయి చాపడా. దేవా తండ్రి, మేము ఎప్పుడు పడిపోయినా, ఏ విషయంలో పడిపోయినా, ఏ ఆపదలో ఉన్నా, ఇరుకులో ఉన్నా చేయి చాపితే దేవా, నాకు నిజముగా మొర్రపెట్టేవారు నేను సమీపమస్తుడని వాగ్దానం సెలవిస్తూ ఉంది కదా. నీకు దూరస్తులుగా మేము ఉండనివ్వద్దు, నీకు సమీపస్తులుగా ఉండే భాగ్యము దయచేయండి. తీర నష్టము జరిగింది, కోలుకోలేని దెబ్బ దేవా తండ్రి గృహం పొంది ఉన్నారు. అది ఎవరూనూ తీర్చలేరు ప్రభువా. దేవా, ఎవరునూ దాన్ని భర్తీ చేయలేరు దేవా. కానీ నువ్వు వాగ్దానం ఇచ్చే దేవుడవు దేవా. నువ్వు వారి పక్షాన్ని ఉంటావని నీ వాగ్దానం సెలవిస్తూ ఉంది కనుక నీవున్న నిరీక్షణతో, నీవున్న ధైర్యంతో కుటుంబము జీవిస్తూ ఉంది. బిడ్డల యొక్క దేవా ఆత్మీయ విషయంలో మెళుకు బిడ్డలకు మీరు దయచేయండి. శరీర సంబంధమైన ఉద్యోగము దేవా తండ్రి, పనిపాటలు, విద్య, అన్ని విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలో నీ గ్రహింపు బిడ్డలకు మీరు దయచేయండి. చంద్రుల మీద ఏలుబడి చేసిన భయంకరమైన ఆ బలహీనతను కూడా దూరపరిచి నీ గొప్ప జయం మీరు దయచేసి బలపరచుము. దేవబాల్య కాలంలో ఎంతో నీ పరిచర్య దేవా తండ్రి చేసిన బిడ్డ అయినది ప్రభువా తండ్రి. దేవా తండ్రి, ఇందు నిమిత్తమై దేవా తండ్రి నువ్వు చేయి విడిచిపెట్టినట్లుగా కనబడుతున్నామో, మేమే చేయి విడిచిపెట్టామో, మా హృదయ అంతరంగంలో ఎరిగినవాడు నీవు గనుక మీరే నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దర్శించి బలపరచుము. నన్ను జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన సంఘ బిడ్డలు చేసిన ప్రార్థనను ఆలకించి నమ్ముచున్నాం. బిడ్డల కోసం ప్రార్థన చేయడానికి మాకు ఒక అవకాశం ఇచ్చావు, నీకు వందనములు. నేటికి మా సహోదరులు ప్రసాద్ మమ్మల్ని విడిచి వెళ్ళి నెల దినములు కావస్తూ ఉంది. కుటుంబానికి ఆదరణ, నెమ్మది, ఓదార్పును మీరు దయచేయండి. వారి యొక్క శేష జీవితం అంతటిని నువ్వు నడిపించాలి. కుటుంబంలో భౌతికంగా ఒక యజమాన్ని పోగొట్టుకుని ఉన్నారు, భర్తను పోగొట్టుకుని ఉన్నది, తండ్రిని పోగొట్టుకుని ఉన్నారు బిడ్డలు, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకొని ఉండవచ్చు, సహోదరులు అన్నని తమ్ముడిని పోగొట్టుకొని ఉండవచ్చు. దేవ వారి కుటుంబస్తులు బావుగారిని దేవా తండ్రి మర్ది గారిని పోగొట్టుకొని ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ దేవ ఏ సంబంధముగా సంఘమైతే ఒక విశ్వాసాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. కానీ ప్రతి భర్తని దేవ పూర్తి చేయగలవాడు నీవే ప్రభువా. నీకు అసాధ్యమైన కార్యమేమి లేదు. నీ బిడ్డలెంతో అన్ని విషయములు భారము కలిగి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించండి. ఏ మరణదూత ఎవరి మీద ఏలుబడి చేయకుండా కృప దయచేసి బలపరచు. ఇప్పుడైనా నువ్వు దేవతని మీరు ఉపవాసముడి పశ్చాత్తాపడు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దకు రమ్మంటున్నావు. అలాగే అందరము కూడా దేవ కుటుంబాన్ని చూసి ఇది మాకు, మా కుటుంబాలకి మాకు ఒక హెచ్చరిక అని మేము గ్రహించుకునే భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. వాక్యం వెనక ముందు ఒక పాట పాడుకుందాము. కన్న తల్లి కాచునట్లు చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. 54వ పాట పాడుకుందాం. 54వ పాట ఆరాధన గీతంలో నుంచి 54, పేజ్ సంఖ్య 206వ పాట. 206. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్
బాపును కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి శిఖరముపై నిలుపును కన్న తల్లి నన్ను చేర్చు నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను నా ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపం భరించే. నా కొరకై మరణించే నా భరించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. కన్న తల్లి చెయ్యి విడువడు ఎన్నడు విడనాడడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు కన్న తల్లి నన్ను చేర్చు నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబమును కూడా చందలేలికి వారి బిడ్డలకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విందాము. కొన్ని విషయములు ఈ సందర్భంగా దేవుని లేఖనముల నుంచి నేర్చుకుందాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. నిందింపబడకుండు నిమిత్తము 6:3 2 కొరింథీ 6:3. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీయూ కలుగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరలలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓదార్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను. 2వ వచనం చదవమ్మా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయము.
లోకంలో అనేకమైన వాటి కోసం మనము సమయము కేటాయిస్తాం. కానీ కొరింథీయులకు ఈ పత్రిక పౌలు రాస్తూ అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇప్పుడు అంటే బ్రతుకున్నాము కాబట్టి అనుకూలం. రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలీదు. ఇప్పుడే అంటున్నాడు. ఇంకొక నిమిషము దాటినా నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ నా ప్రాణం పోయినా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. ఉంటుందా? ఉండదు. ఇప్పుడు దాకా మాట్లాడాడండి. మనం ఎప్పుడు ఎవరు చనిపోయినా అప్పుడు దాకా మాట్లాడాడండి. అంతకుముందు దాకా నాతో ఉన్నారండి. పోయిన వారం చూశానండి, ఒక నెల క్రితం ఆరోగ్యంగా అంటాం. ఎందుకంటే మానవ జీవితము అననుకూల సమయము ఎవరికి తెలీదు. చాలాసార్లు నేను కార్ డ్రైవ్ చేస్తూ లేకపోతే వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది వెనక నుంచి వచ్చి కొన్నిసార్లు క్రాస్ చేసి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతారు. కొంచెం వాళ్ళు కలుసుకునే లోపల అక్కడ హతులైపోయి ఉంటారు. కొంచెం వాళ్ళు కలుసుకునే లోపల యాక్సిడెంట్ అయిపోయింది, చిందరబందరగా ఉంటుంది. అనుకుంటాం ఇప్పుడే కదా మనలను ఓవర్టేక్ చేసి మనలను బీట్అవుట్ చేసి మనల్ని క్రాస్ చేసి వెళ్ళాడు. చాలా సందర్భంలో అనేక సార్లు అనేక వేల కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు, రాత్రి ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కనబడే దృశ్యాలు అంటే అప్పుడే వెళ్తారు. ఇంతలోనే వాళ్ళు అంతలోనే అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే పౌలు కొరింథీయులకు అంటున్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షించబడ్డానికి ఇప్పుడు దాకా నేను అభిషేక్తో మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడు మారు మనసు పొందుతామంటే 8th క్లాస్లో పొందుతాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 7th క్లాస్ కాబట్టి 6th క్లాస్లో ఉంటే 7th అని చెప్పేవాడేమో. ఇవాళ లేట్ ఎందుకంటే ఇప్పుడు కాదు అంకుల్, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను బాప్తీసం అంటున్నాడు. ఏంటి అంటే ఏం చెప్పట్లేదు. మరి నీకన్నా చిన్నవాళ్ళు పొందారని మా ఊర్లో 6th క్లాస్ వాళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారని చెప్తున్నాడు కదా. అంటే మనుష్యుని హృదయం అంట వారి బాల్యము నుండి కేవలము చెడ్డది. ఎవరు చెప్తున్నారు? మనం కాదు, మన పిల్లల గురించి స్టేట్మెంట్ ఇచ్చేది. దేవాతి దేవుని యొక్క వాక్యము చెప్తుంది, నరుల హృదయం వారి బాల్యము నుండి కేవలము చెడ్డది. చూడండి, పోస్ట్పోన్ చేస్తాము. ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకోండి, డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తాము? అది వస్తువు కొనాలంటే డబ్బులు లేకపోతే పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసైనా వాళ్ళని అడిగైనా ఎలాగోలని వస్తువు ఇంటి దగ్గరికి తెచ్చుకుంటాం. దాని మీద మనకు ఆసక్తి ఉంది కాబట్టి. రక్షణ అంతకన్నా ప్రాముఖ్యమైనది. వస్తువు ఈ రోజు కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు. రేపు ప్రాణం పోతే, నెక్స్ట్ సెకండ్లో నా ప్రాణం పోతే, నాకు రక్షణ లేకపోతే నేను దేవుని రాజ్యంలో చేరను. గనుక పౌలు దాని విషయం అంటున్నాడు, నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కానీ ఎంతమంది మనం రక్షణ విషయమే ఆసక్తి కలిగి ఉంటున్నాం? వాక్యం వింటున్నాం అందరము. వాక్యం విన్నంతసేపు బాగా చెప్పారు అనుకుంటాము. వాక్యం విన్నంతసేపు అయ్యో చాలా బాగా మనకి వాక్యం మనకు గుచ్చుకుంది అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యో నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది వాక్యం విన్నంతసేపు. అవునా కదా? బళ్ళో ఉన్నంతసేపు భూమి ఎలాగుంటుందంట? గుండ్రంగా ఉంటుంది. ఇంటికి వెళ్తే భూమి బల్లపరుపుగా ఉన్నట్లుగా ఉంటుంది. బళ్ళోని దేవుని సన్నిధిలోనే కాదు మన భక్తి జీవితం, ఆత్మీయ జీవితం. గృహముకి వెళ్ళిన తర్వాత చెప్పబడిన వాక్యము నెమరు వేసుకుంటూ, కొన్ని జంతువులు ఉంటాయి, అవి చేలో అనుకో పొలంలో అనుకో వెళ్ళి ఎంత మేయగలిగితే తమ పొట్టన అంత నింపుకుంటాయి. అలాగొచ్చి అలా కూర్చుంటే అరుగుతుందా? అరగదు. గనుక లోపల రింగిన దాన్ని, తిన్న గడ్డిని నోట్లోకి తెచ్చుకుని దాన్ని నములుతాయి, అంటే నెమరు వేస్తాయి. మనము కూడా వాక్యమును నెమరు వేసుకోవాలి. ఎంత వినగలిగితే వాక్యము, దేవుని సన్నిధిలో ఎంత మనము పొందుకోగలదు అంతా పొందుకొని గృహముకు వచ్చిన తర్వాత
వాక్యము ప్రభా, ఈ వాక్యం ఈ దినము నాతో ఇలాగ మాట్లాడింది. ఇక్కడ నేను నిలబడ్డానా, పడిపోయినా? ఈ స్థితిలో నీ వడంబడిక, కొలమానము, తోకపు గుండికి నా యొక్క భక్తి నిలబడుతుందా? వడంబర లేకపోతే తోకపు గుండి పెడితే ఒక బేల్దాన తాపి మేస్త్రిని మనం చూసినట్లయితే ఆ వడంబర పట్టుకొని, ఆ తోకపు గుండి పట్టుకొని దాన్ని నిలబెడితే గుమ్మము వంకరగా నిలబెడుతున్నారా, లేకపోతే హెచ్చు ఉందా, తగ్గుందా, అది చెప్పేస్తుందా? చెప్పదా? చెప్పేస్తుంది. దేవుని వాక్యము కూడా మన అందరికీ ఒక వడంబర లాంటిది, అంటే తోకపు గుండి లాంటిది. ఈ తోకపు గుండిలో మన ఆత్మీయ స్థితి, మన భక్తి జీవితం తేలిపోతుందా, లేకపోతే మునిగిపోతున్నామా, ఎటు కాకుండా ఉన్నామా? తెలుపుతున్నదే ఈ వాక్యము. వాక్యములో మనం వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుందంట, మన స్థితి అంతటిని అది బయలుపరుస్తుంది. వాక్యం ఎలాంటిదంట? అద్దము వంటిది. అద్దంలో ఉన్నంతసేపు మన స్థితి మనకు కనబడుతూ ఉంది. అద్దంలో నుంచి, వాక్యంలోంచి బయటకు రాగానే మళ్ళీ మనము లోకంలో కలిసిపోతూ ఉన్నాము. కనుక భక్తుడు ఏమన్నాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. యాకోబు 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ విషయం మనకి ఎంతవరకు అర్థమవుతుందో, ఎంతవరకు మనం లోతుగా తీసుకుంటాం, అది చాలా ప్రాముఖ్యమైనది. నరునికి నీతి ఉందంట. నరునికి ఏముందంట? నీతి కాదు, ఏంటంట? కోపం ఉంది. నరుని కోపం ఏం చేస్తుందంట? దేవుని నీతిని నెరవేర్చలేకపోతా ఉంది. చాలామంది చెప్తారు, వాని కోపమే వానికి శత్రువు. కోపపడమనే బైబిల్ చెప్తా ఉంది. మీరు కోపపడండి, కానీ లేవుందంట, అని ఉంది. అక్కడ దేవుడు అన్నాడు, కోపపడము మన నరులము గనక, రక్త మాంసములో ఉన్నాం గనక, శరీరములో ఉన్నాం గనక, లేకపోతే మన భాషలో చెప్పాలంటే ఏంటి చెప్పండి, ఉప్పుగారం తింటున్నాం గనక ఏంటి, కోపం వస్తుంది. ఎందుకు కోపపడాలంటే అది ఒక క్రమబద్ధకరమైన కోపం ఉండాలి. ఉద్రేకంతో కోపపడితే దానికి ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మనము కోపపడండి. ఇదిగో మన బిడ్డల మీద కోపపడతాం. బళ్ళో ఉపాధ్యాయులు, లేకపోతే లెక్చరర్లు, ప్రొఫెసర్లు విద్యార్థుల మీద సరిగా విద్యాభ్యాసం చేయకపోతే, సరిగా చదవకపోతే, ఇచ్చిన వర్క్ చేయకపోతే కోపపడతారు. కొంచెం కోపం ఎక్కువైతే బెత్తము కూడా ఉపయోగిస్తారు. ఆ కోపపడకపోతే వారికి విద్య రాదు. కానీ ప్రభువాక్యము సెలవిస్తూ ఉంది, మీరు కోపపడండి కానీ పాపము చేయొద్దు. ఎప్పుడు పాపం అవుతుందంటే మన కోపము సూర్యుడు అస్తమించే లోపల మన కోపం మనలోంచి వెళ్ళిపోవాలి. అనేక మంది అనుకుంటారు, ఎందుకు అలాగ సూర్యుడు అస్తమించే లోపలే ఎందుకు కోపం పోవాలి? చెప్పండి. దేవుని వాక్యము కోపపడుడు కానీ పాపము చేయకుడి. మీ కోపం ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి అన్నాడు. ఎందుకు అంటున్నాడు చెప్పండి? పగవుతుంది. అది వాడు చేటున గర్భము ధరించి ఏం చేసినంట? పాపమును కంటున్నాడు. అంటే కోపము పగ అయిపోతుంది. ఈవేళ నేను ఎవరి మీద కోపపడ్డాను, కోపంలో నానా మాట్లాడేశాను, మన ఇద్దరం సమాధానం పడలేదనుకోండి, కోపం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. కూర్చున్న తర్వాత చూసావా, నేను ఎలాగంటే వాడు ఎలాగంటే, అంటే వాడు ఎంత లేకపోతే నన్ను ఉంటాడు, మనకు అలాంటి ఆలోచన వస్తుంది కదా. అంటే ఎప్పటి నుంచో వీడికి ఆ బుద్ధి ఉంది కాబట్టి వాడు కడుపులో అంతా కక్కాడు. అంటే నేను అమాయకులే కనబడ్డాను, అడిగి నేనే ఒక దుష్టుడిలే కనబడ్డాను, నేనే చేతకాని వాళ్ళే కనబడ్డానా అని మనం అనుకుంటూ వాడి సంగతి మనం ఎలాగైనా తేల్చాలి. కనుక ప్రభు అంటున్నాడు, కోపం వచ్చేస్తుంది సర్వసాధారణము. కోపము క్రమబద్ధీకరణ. కోపం ఉంటే ప్రాబ్లం లేదు, బిడ్డల మీద కోపపడతాము. మళ్ళీ సాయంకాలానికి మనము ఇంట్లోనే ఉంటాం కనుక ఎలాగోలా ఇదైపోతాము. కానీ లోకములో కూడా మనం ఎవరి మీదైనా కోపం ఉంటే
మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడేస్తాం అనుకోండి, అనవసరంగా ఏదో చేయాలనుకున్నాను కానీ ఇదంతా ఎందుకులే, పాపం ఆడే వచ్చి మాట్లాడాడు, లేదా ఆమె వచ్చి మాట్లాడిందని మన కోపం ఏమైపోతుంది, చల్లారిపోతుంది. కోప పగ అవ్వదు. పాపము కనుటకు వాడు ప్రసవేదన పడతామంట. మనము ఏమీ ఉండదు అక్కడ. అన్న మాటకి గుండె తరిక్కిపోయి ఆలోచించి మంచం మీద పడుకొని నించున్నా, ఇంట్లో వాళ్ళు వచ్చి మాట్లాడినా ఆ కోపం వాళ్ళ మీద దులిపేసి నానా రభస చేసి ఎలాగైనా కోపం తెచ్చుకోవాలి, ఎలాగైనా దీన్ని తేల్చుకోవాలి అనుకుంటాము. దానివల్ల పగా ప్రతీకారం ఎక్కువ అవుతుంది. ప్రభు వాక్యము సెలవిచ్చిన రీతిగా వాడు చేటున గర్భము ధరించిన వాడే పాపమును కని ఉన్నాడు, అబద్ధమును కనుటకు వాడు ప్రసవేదన పడుతున్నాడు. మనమే బాధపడతాం మన కోపము కనుక. నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు గనుక, ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు అంటా ఉన్నాడు, నీ కోపము సాయంకాలము లోపు ఏమైపోవాలి, సమాధానముగా మారిపోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ దినము పెట్టుకున్న కూటమి ఎందుకు పెట్టుకున్నాము? ఈ కుటుంబం ఏమైందంట, మన వాక్యం చూద్దాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 3వ వచనము. విలాప వాక్యముల్లోని వ్రాయబడిన మాట 5వ అధ్యాయం 3వ వచనము. 5:3. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రు అయిరి. విలపిస్తున్నాడు భక్తుడు. విలాప వాక్యములో చెప్పబడిన మాట ఏంటంటే, మేము దిక్కులేని వారము. ఎందుకయ్యారంటే దిక్కులేని వారి కింద దిక్కులేని వారము, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రు అయిరి. విలాప వాక్యములో భక్తుడు విలపిస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మాకు బిడ్డలు అంటున్నారు, మాకు తండ్రి లేడు, మాకు తండ్రి లేకపోతే మా తల్లికి ఎవరు లేరు, భర్త లేడు కనుక వాళ్ళు ఏమైపోయారు, విధవరాండ్రు అయిపోయారు. ఇప్పుడు విలపిస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని దగ్గర మొర్ర పెడతా ఉన్నప్పుడు దానియేలు ఏ రీతిగా మొర్ర పెట్టాడో చూద్దాము. 9వ అధ్యాయం 18వ వచనం. దానియేలు 9వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. దానియేలు 9:18. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధి నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. అక్కడ విలపిస్తూ అన్నాడు, మేము దిక్కులేని వారం అయిపోయాము, మా తండ్రి లేడు అంటే మేము తండ్రి లేని వారుగా అయిపోయాము. మా తల్లి యొక్క భర్త చనిపోయాడు గనుక, మా తండ్రి చనిపోయాడు గనుక మేము, మా తల్లులు విధవరాండ్రు అయిరి. అయితే ప్రార్థనలో దానియేలు అంటున్నాడు, అయ్యా మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకు ప్రార్థిస్తున్నానంట, నీ గొప్ప కనికరమును బట్టే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కింద అంటున్నాడు, కానీ మా స్వనీతి కార్యముల బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుట లేదు. స్వనీతిని మనం పెట్టుకొని మనం ప్రార్థన చేసే దేవుడు దాన్ని ఆలకించడు. దానియేలు ఎన్నో గొప్ప కార్యములు దేవుని కోసం చేశాడు. దానియేలు ఒక చెరగా తేబడి బబులోను దేశంలోని అమ్మబడిపోయి ఒక చెరగా ఉన్న అతను అధిపతి అయినప్పుడు, ప్రభా అని, అయ్యో నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు ప్రభా, నేను ప్రధానమంత్రి హోదాలో ఉన్నాను, ప్రధానమంత్రి కన్నా ఇంకా ఎక్కువైన హోదాలో ఉన్నాను, షడ్రక్ మేషక్ అబేద్నెగో కన్నా దానియేలు ఇంకా ప్రథమమైన వాడు. బబులోను దేశంలోని దానియేలుకు ముసలితరం వరకు దానియేలే ఆ దేశంలో ప్రతి రాజు కింద ప్రధానమంత్రిగా చేసినవాడు.
అంత మాత్రాన్ని దానియేలు పర్వాలేదులే, నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను, నాకు డోకా లేదు అనుకున్నాడా? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా దేవా చెవియొగ్గి ఆలకించుము, నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. దేవుని పేరు పెట్టిన పట్టణము ఏమైపోయిందంట? దేవుని దృష్టిలోంచి లేకుండా పోయింది. దేవుని దృష్టిలోంచి లేకుండా పోయింది గనుక, దేవుడు దాన్ని దృష్టించలేదు గనుక, ప్రభా నేను ఈ నీతి కార్యం చేశాను అని మేము ప్రార్థించట్లేదు. ప్రభా నేను ఈ గొప్ప కార్యం చేశాను కాబట్టి, నా నీతిని బట్టి, నేను చేసిన భక్తిని బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి, నేను ఇచ్చిన అర్పణ బట్టి, నేను నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నేను నీకు చేసిన పరిచర్యను బట్టి, నేను నీకు చేసిన సేవను బట్టి మేము ప్రార్థించటలేదు. నీ కనికరమును కోరకే మేము ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము. మనం అనుకోవచ్చు, అయ్యా నేను అనుకోవచ్చు, ఎవరో కాదు, నేను అయ్యా నీకోసం ఇది చేస్తాను, నేను ఉద్యోగం విడిచిపెట్టాను, నా ఆస్తిని విడిచిపెట్టాను, నా సుఖభోగాలు విడిచిపెట్టాను, ప్రభా నన్ను ఎందుకు దృష్టించాలని ఎప్పుడూ ప్రార్థన చేయను. ఇది కేవలం లోకములోని మనం అనుకోవచ్చు, నా ఉద్యోగం నాకు గొప్ప కావచ్చు, లేకపోతే నా తోటి వారికి చాలామంది ఫోన్ చేశాను, అయ్యా నువ్వు మంచి పొజిషన్ ఎందుకు వదిలేసావు? నేను చర్చ్ చూసుకుంటున్నాను, ఆ చర్చ్లో మీకు ఎక్కువ ఆదాయం వస్తున్నట్టుంది అని అంటారు. అయ్యా చర్చిల ఆదాయం కోసం కాదు నాయన, ఈ యొక్క సేవను స్థాపించారు, దాని కుమారుడిగా నేను చేయాలి. దేవుని పిలుపు ఉందంటే వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కాదు. కానీ మనం అనుకోవచ్చు, నేను ఎంత ఉద్యోగం విడిచిపెట్టాను కనుక దేవుని యొక్క దీవెన మెండుగా రావాలంటే అది నా స్వనీతి అవుతుంది. ప్రభా నేను ఎప్పుడు ప్రభా నేను ఇది చేశాను, నీకోసం ఈ త్యాగం చేశాను, నీకోసం నేను బాల్యకాలంలో నేను చదువుకోకుండా, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే నా తండ్రి బలహీనమయ్యాడు కనుక నీ సేవను చేశాను, నన్ను ఎందుకు ఇలాగ చేసావు నేను అడగడానికి నాకు హక్కు లేదు. స్వనీతి అవుతుంది అది. దేవుడు అంటారు, ఇక్కడ దానియేలు అంటున్నాడు, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాం. అందుకే రోమీలతో ఒక మాట అంటున్నాడు, 10వ అధ్యాయం 3వ వచనం. రోమిల్లో భక్తుడు పౌలు వారికి ఉత్తరం రాస్తూ 10వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చదవండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు, దేవుని నీతికి లోబడలేదు. ఇందాక అంటున్నాడు దానియేలు, మా స్వనీతిని బట్టి మేము ప్రార్థన చేయట్లేదు. ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే రోమా సంఘము దేవుని కనికరమ కోరడం మానేసి ఏం చేశారంట? ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తన స్వనీతిని స్థాపించాలని పూనుకుంటున్నారు, దేవుని నీతికి లోబడట్లేదు. దేవుని నీతికి లోబడతామా? దేవుని నీతికి అన్ని విషయాలు లోబడిపోతున్నామని అనుకుంటాం. లోబడుతున్నామా? మనం అనుకుంటాము కొంచెం చేసి. మనకి ఎలాగ సైతాన్ ఏమంటాడంటే, నువ్వు ఇదన్నా చేసావు, ఆ పక్క అది కూడా చేయలేదు. నువ్వు ఇదన్నా ఈవేళ చేసావు, ఆ పక్క అతను చాలా పెద్ద కవులు చెప్పాడు కానీ అది కూడా చేయలేదు. ఆడికన్నా నువ్వు బెటర్ రా, ఆమె కన్నా నువ్వు పర్లేదు అనే స్వభావంతో మన స్వనీతిని స్థాపిస్తున్నాడంట. రోమీలతో అదే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అందరం అనుకున్నాం, నేను భక్తి చేసేస్తున్నాను, నేను అనుకోవచ్చు, అయ్యో నేను కష్టపడిపోతున్నాను, ఇక్కడి నెల్లూరు వెళ్ళిపోతున్నాను, అయ్యో నాకు ఛార్జీలు లేకపోయినా ఏదో ఒక రకంగా కష్టపడి దేవుని సేవ చేసేస్తున్నాను అనుకోవచ్చు. కానీ అవన్నీ స్వనీతికి గుర్తులుగా ఉంటే ఆ సేవ వలన ప్రయోజనము ఉండదో లేదు. కనుక స్వనీతిని మనము పూనుకోకూడదంట. స్వనీతిని పూనుకోకుండా ఏం చేయాలంట? ఎలాగ చేయాలి? దేవుని నీతి మీద ఆధారపడము. కొన్నిసార్లు మనం అనుకుంటాము, అయ్యా నా భర్త లోబడలేదు, నా బిడ్డలు లోబడలేదు అనుకుంటాం. కనుక ఏం చేయాలి? వాళ్ళ ప్రార్థనకు వస్తే
ఏమనుకుంటామంట? ప్రార్థనకు వస్తే వాక్యం వింటే వాళ్ళు ఏం చేస్తారంట? మారు మనసు పొందుతారు. కానీ పేతురు అంటున్నాడు, 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 2వ వచనంలో పేతురు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చదవండి, 1 పేతురు 3వ అధ్యాయం 2వ వచనము. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులై వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవక్తను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అంతేనా? ఎక్కడంట? ఏమి లేకుండానంట? పాస్టర్ గారు అక్కడ లేడు, ఉన్నాడా? లేడు. సంఘం ఉందా? లేదు. బైబిల్ ఉందా? లేదు. బైబిల్ నేర్చుకున్న నేను, బైబిల్ నేర్చుకున్న ఒక భర్త, బైబిల్ నేర్చుకున్న ఒక భార్య, బైబిల్ నేర్చుకున్న తల్లిదండ్రులు, బైబిల్ నేర్చుకున్న బిడ్డలు తమ ప్రవక్తన వలన ఒక విశ్వాసిని అవిశ్వాసిని ఏం చేయొచ్చంట? రాబట్టవచ్చు. వాక్యము లేకుండానే తమ యొక్క ఏ ప్రవక్తనంట? తమ ఏ ప్రవక్తన? చదివే కదా, చదువు చెప్పమ్మా. పవిత్ర ప్రవక్త వలన ఏం చేయొచ్చంట? రాబట్టవచ్చును. అయ్యా మా కోసం ప్రార్థనగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా ఆయన మారుతాడు, మా కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా భర్త మారుతాడు, భార్య మారుతాడు, బిడ్డలు మారుతారు. కాదు, నీ ప్రవక్తను మార్చేస్తుందంట. ఏమంటాడు అక్కడ? వాక్యము లేకుండానే. వాక్యము అవసరము లేదు అక్కడ. ఏంటంట? వాక్యము నేర్చుకున్న నీవు, మారు మనసు పొందిన నీవు, లేదా మారు మనసు పొందిన నేను, నా ప్రవక్తన ఒక మాదిరి ఉండాలా ఉండదా? మన ప్రవక్తను బట్టే మారుతారు. చాలామంది మనం ప్రయాణం చేసినప్పుడు చూసి అడుగుతారు. కొన్నిసార్లు నా వస్త్రములు చూసినప్పుడు కొంతమంది అనుకుంటారు, ఇతను ఏదో ఆఫీసర్ అనుకుంటారు. కొన్నిసార్లు ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే నా టికెట్ తీసిన వాడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. ఈలోపు నేను గాబరా పడుతున్నాను, టీటీ వస్తే నా పరిస్థితి ఏంటని. టికెట్ కలెక్టర్ వచ్చి చెక్ చేస్తే నా దగ్గర టికెట్ లేదు, అతను ఎక్కడో ఉన్నాడు, నేను ఈ మూలలో ఉన్నాను ట్రైన్లోని. లేట్గా వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవడం వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యాలు లేవు, అంత విరివిగా ఫోన్లు వెళ్తూ ఉండేవి కాదు. కాబట్టి ఏం చేయాలి? గాబరా పడుతూ ఉంటే కొంతమంది వచ్చి, అయ్యా మీరు టీటీ అండి అని చెప్పి నాకు టికెట్ ఇస్తూ ఉన్నారు. అంటే మనుషులు ఏం చూస్తారంట? పైరూపమును చూస్తారు. పైరూపమును చూసి అయ్యో ఇతను ఒక అధికారి, ఇతను ఒక టీటీ అని అనుకుంటున్నారు. అదే రీతిగా వాక్యము కూడా, వాక్యం యొక్క శక్తి చూసినప్పుడు, నీ ప్రవక్తను చూసినప్పుడు, నీ యొక్క విధేయత చూసినప్పుడు, నీ నడక చూసినప్పుడు, నీ చూపు చూసినప్పుడు, మాట్లాడే విధానం చూసినప్పుడు మనుషులు అనుకోవాలి, ఇతను వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? ఏసేపు వాక్యం చెప్పాడా? చెప్పండి. ఏసేపు డైరెక్ట్గా చెరసాలలోంచి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఒక ఖైదీ కనుక చేతులు కట్టుకుని దండలు కట్టుకుని నిలబడి ఉంటాడు. నిలబడినప్పుడు రాజు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ భయం లేకుండా నిర్భయంగా చెప్తా ఉన్నప్పుడు రాజు ఒక సాక్ష్యం చెప్తున్నాడు, ఇతను వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనమా? ఏ రెఫరెన్స్ నుంచి వాక్యం చెప్పాడు? పాస్టర్ గారు ఉన్నారా ఐగుప్తు దేశంలో? లేడు. ఫెలోషిప్ ఉందా? లేదు. మైక్ ఉందా? ఆర్కెస్ట్రా ఉందా? మ్యూజిక్ ఉందా? ఏమీ లేవు. ఏసేపు నిలబడ్డాడు. ఏసేపు యొక్క ప్రవక్తను చూసినప్పుడు ఒక అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు, రాజుగారు అంటున్నారు, అందరు కోట్ల అందరింటున్నప్పుడు ఇతను వలె దేవునాత్మ గల మనిషిని కనుగొలేమో, ఇతడే దేవునాత్మ గలవాడు. ఏ ప్రవక్తనంట? పవిత్రమైన ప్రవక్తన. నీ ప్రవక్తన సరిగా ఉంటే, నా ప్రవక్తన సరిగా ఉంటే, మన ప్రవక్తన సరిగా ఉంటే లోకమును మనం తలకిందులుగా చేయొచ్చు. అందుకే ప్రభు విలపిస్తూ ఒక మాట అన్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్యన దూషణ పాలవుతా ఉంది. ప్రవక్తన సరి ఉందా? మనం ఇతరులకు మాదిరిగా ఉన్నామా? చర్చిలో ఉన్నంతసేపు మనం మంచిగా ఉండవచ్చు. చర్చిలో ఉన్నంతసేపు పౌరు వలె మనము విధేయతగా చూపించినట్లుగా ఉండొచ్చు. ఇంటికి రాగానే ఏమైపోతామంట? ఇంటికి రాగానే కాకి అయిపోతాం. కాకి ఏం చేస్తుంది? గోల్ గోల్ చేస్తుంది. ఇంటికి వచ్చిన వెంటనే కలహము, భర్తతో కలహము, భార్యతో కలహము, బిడ్డలతో కలహము, అన్ని కలహములే.
పవిత్ర ప్రవక్తన ఉందా? అనేక సార్లు దైవ సేవకులు చెప్పేవారు, నేను కూడా ఉపమానం చెప్తాను వినండి. ఒక ప్రాంతంలోని ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు. ఆమె వాళ్ళు బ్రాహ్మణ్ కుటుంబము. వారి కులము చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ సందర్భం బట్టి చెప్పాలి కనుక చెప్తా ఉన్నాను. వారిది ఒక బ్రాహ్మణ కుటుంబం. బ్రాహ్మణులు అంటే నడికట్టు, జంజము ఇవంతా ఎంతో నిష్ఠతో వాళ్ళు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు ఒక 6 నెలలకో, ఆ దినంలో 3 నెలలకో లేదా సంవత్సరానికో వస్తారు. ఒకసారి వాళ్ళకి సెలవిస్తారు, మళ్ళీ వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈమె ఒంటరిగా ఉంటా ఉంది ఇంటి దగ్గర. భర్త జాబ్కి వెళ్ళాడు కనుక, భర్త ఉద్యోగంలో ఉన్నాడు కనుక, ఆ చుట్టుపక్కల ఎవరో దేవుని తెలిసిన వారు ఏం చేశారంటే, ఆమెను నువ్వు ఖాళీగా కూర్చోవడం ఎందుకమ్మా, మతం ఏమి తీసుకోవద్దు, నువ్వేం బాప్తీసం తీసుకోవద్దు, వచ్చి దేవుని మాటలు వినమ్మని ఆ యొక్క మిలిటరీ అధికారి యొక్క భార్యను ఏం చేశారు, చర్చికి దేవుని సంధికి ఆహ్వానించారు. సరే, ఇంటికాడ ఒంటరిగా ఉంటున్నాను కదా, సర్లే ఆ రోజులు ఇన్ని టీవీలు, ఇన్ని ఫోన్లు, ఇన్ని లేవు కనుక, కాలక్షేపం అవ్వట్లేదు కనుక, ఏదో రమ్మన్నారు కదా, ఏదో వాక్యము చెప్తారు కదా అని ఆమె వెళ్తా ఉంది. వెళ్తా ఉన్నప్పుడు మొత్తానికి దేవుని వాక్యము ఆమెను ఏం చేసింది, ఆకర్షించింది. ఆకర్షించడం వల్ల ఈమె ఫలానా రోజు మాకు ప్రార్థన 8 గంటగా, 10 గంటల కంటే ఆధారం వస్తానమ్మా, ఈమె రెడీ అయి ఉంటుంది. ఈమెను బట్టి వాళ్ళందరూ కూడా ప్రార్థనకు అందరము రోజు వారం క్రమం తప్పకుండా వెళ్తూ ఉన్నారు. వెళుతున్న ఈ క్రమంలోని వాక్యం ఆమె ఆకర్షిస్తూ ఉంది. ఆకర్షించిన క్రమంలో వాక్యం ఆమె హృదయంతో మాట్లాడుతూ ఉంది. ఆమె హృదయం తెరవబడింది. ఇప్పుడు మారు మనసు పొందింది. మారు మనసు పొందిన తర్వాత ఒకటొకటి మారుస్తూ ఉంది. ఇంట్లోని ఉన్న విగ్రహారాధనంతా ఆపివేసింది. ఉన్నది తన యొక్క బట్టలు, తన వస్త్రము, తన వస్త్రదండంతా మారిపోయింది. ఆ వ్రతాలు, పూజలన్నీ ప్రక్కన పెట్టేసింది. ఆఖరికి కొన్ని దినములు కొంత రహస్యంగానే భక్తి చేస్తున్నప్పటికీ ఆమె హృదయంలో వాక్యం బాగా ప్రేరేపణ అయిపోయినప్పుడు ఏం చేసిందంటే, బొట్టు కూడా తీసేసింది. బొట్టు తీస్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుందో తెలియదు. ఒకరోజు అంటే ఏదో చెరిగిపోయిందమ్మా చెమటలు అని చెప్పొచ్చు, 2 రోజులు చెప్పొచ్చు, 3 రోజులు చెప్పొచ్చు, మర్చిపోయామని చెప్పొచ్చు. ఎన్ని రోజులు చెప్పగలుగుతాం, ఇంకా చెప్పలేకపోతా ఉంది. కనుక ఇంట్లోని మా అత్తమామకి తెలిసిపోయింది విషయం. ఏంటమ్మా, అతయ్య నేను దేవుని నమ్ముకున్నాను, ఫలానా చర్చికి వెళ్తున్నాను. వాళ్ళు పిలిచిన వారిని వాళ్ళ ఇష్టానుసారంగా తిట్టి వారు ఎంతో హింస చేశారు. అమ్మా మేమేమి ఏదో మామూలుగా వెళ్ళాం, తీసుకోమని చెప్పలేదు. పాస్టర్ గారు కూడా తీయమని ఏం చెప్పలేదు. ఆమె హృదయం ప్రేరేపించబడింది. ఆమె హృదయం మారింది కనుక ఇవన్నీ తీసేసింది. లేదు మీరే పాడు చేశారు అని వాళ్ళ మీద కేకలేసి ఇష్టానుసారంగా అత్తమామ చేశారు. సరే ఇదంతా ఎందుకులే, వాళ్ళ గొడవ ఎందుకు, ముందు ఈమెతో మాట్లాడదామని అత్తమామ కోడలు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేసినప్పటికీ నేను ఆయన నిజమైన దైవమని తెలుసుకున్నాను కనుక ఈ స్థితిలో నేను మారను. కనుక తల్లిదండ్రులకు ఉత్తరం రాసి రప్పించారు. తల్లిదండ్రులు కూడా వచ్చారు. అత్తమామలు కూర్చున్నారు, తల్లిదండ్రులు కూర్చో ఉన్నారు. మధ్యలో ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ నేను ఎవరి వల్ల నేను ప్రేరేపితం కాలేదు. వాక్యం విన్నప్పుడు వాక్యం హృదయంతో మాట్లాడుతూ ఉంది. వాక్యం మాట్లాడింది కనుక నీ అన్నీ మానేశాను. ఇది 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 పరలోక మార్గం కాదని నేను తెలుసుకున్నాను, అందుకే నేను మానేసుకున్నాను. మీరు ఏమి చేసినా చంపేసిన నేను ఈ యొక్క రక్షకుని విడిచిపెట్టను. మేము కావాలా, దేవుడు కావాలని తేల్చుకున్నారు. దేవుడు కావాలి, మీరు కూడా కావాలి. మేము కావాలంటే దేవుడిని విడిచిపెట్టే, దేవుడు కావాలంటే మమ్మలను విడిచిపెట్టే అన్నారు. నేను విడిచిపెడతానని చెప్పలేదు. నా దేవుని ప్రేమ అది నాకు బోధించలేదు. దేవుని తల్లిదండ్రులు ప్రేమించమని చెప్పింది, నేను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు. అదే పాత నా పేరైతే, పాత వ్యక్తినైతే ఈ పాటికి మిమ్మల్ని కూడా నేను రఫ్ ఆడించేసేదాన్ని. ఈ పాటికి మిమ్మల్ని కూడా ఇష్టానుసారంగా నేను మాట్లాడేదాన్ని. నా ప్రవక్తను మారింది, మీకు తెలియట్లేదా? ఏం మారిందిలే ప్రవక్తను సణుక్కుంటున్నారు, గణుక్కుంటున్నారు. కొన్ని వారములుగా బోధించారు, ఆమె జీవితంలో మార్పు రాలేదు. భర్తకి టెలిగ్రామ్ ఇచ్చారు. మిలిటరీలో ఉన్నాడు భర్తకి టెలిగ్రామ్ ఇచ్చారు. భర్త వచ్చాడు, బయట కూర్చోబెట్టి మాట్లాడారు. భర్త, ఇదిగో నీ భార్య ఫలానా మతము, ఫలానా క్రైస్తవం, ఫలానా చర్చికి పోతా ఉంది. మేము అత్తమామలుగా మేము మాట్లాడి చూసాం. ఇదిగో మీ అత్తమామకి మీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడించాం, పెద్దలు మాట్లాడారు, ఎవరు మాట్లాడట్లేదు. ఆఖరిగా భర్తగా నీ మాట వింటే సరి,
లేకపోతే నీకు నచ్చినట్లు మా కూతుర్ని చేయవచ్చు అని తల్లిదండ్రులు కూడా హామీ ఇచ్చారు. నువ్వేం చేసినా, మా కూతుర్ని చంపేసినా మేమేం కేసు పెట్టం, మేమేమి నేను అన్నము, కానీ ఆ మతం నుంచి బయటకు వచ్చేటట్టు చేయాలని చెప్పారు. సరే, ఈ భర్త నాకు కొంత సమయం ఇవ్వండి తన భార్యని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. గెడ తాళం పెట్టాడు. గన్ నిండగా ఏం చేశాడు, బుల్లెట్స్ లోడ్ చేసి అడుగుతా ఉన్నాడు, నీకు దేవుడు కావాలా, యేసుప్రభు కావాలా, నేను కావాలా? నాకు యేసుప్రభు దేవుడిగా కావాలి, నువ్వు నా భర్తగా నాకు కావాలి. నువ్వు కూడా ప్రేమను తెలుసుకో. చెయ్యి, నేను మాట్లాడుతున్నాను, నిన్నే వద్దంటే నేను తెలుసుకోవాలా దేవుణ్ణి అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం చేసుకున్నావు? నువ్వు నన్ను చంపేసినావు, నువ్వు నన్ను నరికేసినావు, నువ్వేమనుకున్నావు? ఇదివరకు దినములు అయితే నువ్వు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన ఏదైనా నువ్వు సరిగా చేయకపోతే ఏ విషయంలో కోపగించిన మూలను కూర్చేదాన్ని. ఇప్పుడు నువ్వు చంపేస్తానన్నా, నువ్వేం చేస్తానన్నా నేను మాట్లాడలేదంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన ప్రేమ నా జీవితంలో మార్పు అని భర్తకి హితబోధ చేస్తూ ఉంది. భర్త మూర్ఖుడు వింటలేదు. బుల్లెట్స్ గన్ నిండుగా లోడ్ చేశాడు. గన్ నిండుగా లోడ్ చేసి ట్రిగర్ మీద దాని మీద పట్టుకొని ఇక్కడ నుదుటి మీద గుర్రు పెట్టి 1 2 3 అని లోపల యేసుప్రభు నాకు వద్దని చెప్పే, నేను చంపను, యథావిధిగా మన సంసారం సాగుతుంది, లేకపోతే నువ్వు శవం అయిపోతావు అన్నాడు. కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నన్ను చంపినా పర్లేదు, యేసుప్రభు నా రక్షకుడిగా కావాలి, లేకపోతే నేను చనిపోతాను దేవుని కోసము. నేను చనిపోతే పరలోకం వెళ్ళిపోతాను. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నువ్వు కూడా మారు మనసు పొందితే నీవు నేను పరలోకంలో కలుసుకుందామని చెప్తా ఉంది. కోపం వచ్చేస్తుంది దానికి. మిలిటరీ అధికారి కదా, మిలిటరీ వాళ్ళు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, యుద్ధంలో ఉంటారు కదా, కోపం వచ్చేస్తూ ఉంది. రెడీ 1 2 3 అని దాని ట్రిగర్ మీద నొక్కి బటన్ నొక్కిపోయాడు. ప్రభు ఆత్మ వాళ్ళిద్దరి మధ్యకి వచ్చేసింది. గన్ చేతిలోంచి పడిపోయింది. ఏడుస్తూ ఉన్నాడు. భార్య పాదాలు పట్టుకున్నాడు. అమ్మా, నీ దైవమే నా దైవము, నీవు కొలిసిన దేవుడే నేను కొలుస్తాను, నేను మూర్ఖంగా ప్రవర్తించిన ఆ దేవుడు నాకు కూడా కావాలని ఏడుస్తూ ఉన్నారు. లోకము లోపల ఏదో జరుగుతుంది అనుకున్నారు. తలుపు తీసి బయటకు వచ్చినప్పుడు భర్త అత్తమామలు కూడా చెప్తున్నాడు, నా భార్య నమ్ముకున్న దేవుడు నేను కూడా నమ్ముకుంటాను. ఎక్కడికి తీసుకెళ్ళింది? ప్రార్థనకు తీసుకెళ్ళిందా? లేదు. వాక్యం ఏమైనా చెప్పిందా? లేదు. ఏమైనా బైబిల్ ఆమె ప్రజెంటేషన్కి ఇచ్చిందా? పాటలు పాడారా? దైవజనుడు వచ్చాడా? ఎవరో రాలేదు. ప్రవక్తన తన జీవితము నిలబడిపోయింది కనుక, చావుకైనా సిద్ధమైంది కనుక తన భర్తను ఏం చేసుకుంది? రక్షించుకోగలిగింది. మనము ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోతూ ఉన్నాం, ఎటు ప్రవాహం ఉంటే అటు వెళ్ళిపోతూ ఉన్నాము. ప్రవాహమునకు ఏది బతికిన చేప ఏం చేస్తుందంట? ప్రవాహమునకు ఎదురీస్తుంది. చచ్చిన చేప ప్రవాహం ఎటు వెళ్తే అటే వెళ్ళిపోతుంది. నీ క్రియలు ఏమన్నాడు దేవుడు? నీ విశ్వాసము మృతమైనది, జీవించుచున్నావు అని పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడివే అంటే దాని అర్థం ఏంటంటే భక్తి. దేవుని పేరు పెట్టుకున్నాము, దేవుని దైవ జనాంగం అనుకుంటున్నాము, బాప్తీసం పొందాము, రక్షించబడ్డాము, దేవుని పరిచయలో ఉన్నామని అనుకుంటున్నాము. ప్రవాహంలో ఎన్నిసార్లు కొట్టుకుపోయావు. దానివల్ల ఎంత శాపం మనం చూస్తున్నాము. తన భర్తను ఏ చర్చికి తీసుకెళ్ళలేదు, తన భర్తను ఏ దైవజనుతో ప్రార్థన చేయించలేదు. ఆమె స్థిరముగా నిలబడిపోయింది. నిలబడిపోయినప్పుడు దేవుని ఆత్మ వారిద్దరి మధ్యకి దిగిపోయింది. గన్ చేతిలోంచి పడిపోయింది, చంపలేకపోయాడు. అతను తన భార్య పాదాలు పెట్టి, అమ్మా నన్ను క్షమించు, నీ దేవుడే నా దేవుడు అని రక్షించుకోగలిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఒక పెద్ద భాష వచ్చి ప్రార్థన చేస్తే, ఒక దైవజనుడు కూటం పెడితే, వాక్యం వింటే, సువార్త వింటే బాగుపడతాం అనుకోవచ్చు. జరుగుతుంది, జరగదని చెప్పడం లేదు. కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు, నీ ప్రవక్తన ఎలాంటంట? సత్య ప్రవక్తన, పవిత్రమైన ప్రవక్తన ఏం చేస్తాంట? వాక్యము లేకుండానే భర్తను మార్చగలదు. ప్రార్థన చేసినంత మాత్రాన్ని సరిపోదు. దినదినము మన జీవితంలోని పోరాటం ఉంటుంది. పోరాటం నిలబడాలి. కొడతాడు కదా అని మనం కూడా ఫోన్లే అని వదిలేస్తూ ఉంటే అది ముదిరేమవుతుందంట? ఓసరవిల్లు అవుతుంది. తొండముడిది ఓసరవిల్లు అవుతుంది. మనం పర్వాలేదు అనుకుంటాము. మొదట్లోనే ఆదిలోనే తను ఏం చేసుకుందంటే తన భర్తను రక్షించుకోగలిగింది. చావడానికి సిద్ధమైంది. ఉందా మనకు తెగింపు? ఉందా మనకు అలాంటి జీవితము? ఉన్నదా మనకు అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన? ఎంతకాలం భక్తిలో ఉన్నామన్నది ప్రాముఖ్యం కాదు. మన భక్తి క్రియలు ఎంతవరకు విశ్వాసంగా ఇతరులకు మనం చూపించగలుగుతున్నది చాలా ప్రాముఖ్యమైనది.
కనుక భక్తి చేయమంటుంది వాక్యం. యెషయా రాసిన గ్రంథము, నేను ముగింపులోకి వచ్చేస్తా ఉన్నాను. యెషయా 54:5 చదవండి. యెషయా 54:5. సృష్టించినవాడు నిన్ను సృష్టించినవాడు భర్త ఉన్నాడు, నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు ఆయనకు ఏంటంట పేరు. ఇప్పుడు ఇక్కడ భర్త లేకపోవచ్చు. ఇందాక విలాప వాక్యంలో భక్తుడు ఏం చేస్తున్నాడు? నాకు నా తండ్రి లేడు, తండ్రి లేని వాడికి అయిపోయాను, నా తల్లి విధవరాలు అయిపోయింది, ఎందుకంటే మా తండ్రి చనిపోయాడు. కానీ దేవుడు యెషయాతో ఒక వాగ్దానము ఇస్తున్నాడు. ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుడి కుటుంబానికి రాత్రి ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి కుటుంబంతో వాగ్దానం చేసి చచ్చిన చేపలే ఉండదు, ప్రవాహం ఎటు వెళ్తాటి వెళ్ళిపోవద్దు, నిలబడు, నేను నీకు భర్తనై ఉంటాను. చందలేలకు దేవుడు భర్త అయితే బిడ్డలకు ఏమై ఉంటాడు? ఆయన తండ్రి అయి ఉంటాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు పతి, భర్త, ప్రభు, ఏదైనా ఒకటి పర్యాయ పదము. దేవుడు అంటున్నాడు నేను నీకు భర్త అయి ఉంటాను. వాగ్దానము చేస్తున్నాడు. లోకంలో భర్త వ్యాధి వల్ల పోవచ్చు, లేకపోతే వయసు అయిపోయి పోవచ్చు, లేకపోతే యాక్సిడెంట్లో పోవచ్చు, ఏదో ఒక రకంగా లోకంలో మనుషులు ఏదో ఒక దినము, 1-2 దినముల తేడా, సంవత్సరం తేడాలో అందరూ వెళ్ళిపోవలసిన వారమే. కానీ ప్రభు అంటున్నాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే నిర్గమ 22:22 చదవండి. నిర్గమ 22వ అధ్యాయం 22వ వచనము. నిర్గమ 22:22 త్వరగా చదవండి, ముగిస్తాను. నిర్గమ 22:22. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. సరిపోతుంది. విధవరాలనైనను, రెండోది ఏంటంట, దిక్కులేని పిల్లలంటే తండ్రి లేని బిడ్డలనైనను మీరు ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. చాలామంది అంటారు ఇది పాత నిబంధన అండి, ఇది ధర్మశాస్త్రం అండి, నూతన నిబంధనలు అలాంటి మాటలు ఏమి లేవండి. ఏదో మోషేని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు కట్టడి చేయడం కోసము ప్రభు ఏం చేశాడు? విధవరాల్ని బాధ పెట్టదు, దిక్కులేని పిల్లల తల్లిదండ్రులు బాధ పెట్టదు అని చెప్పాడు. కానీ నూతన నిబంధనలో యాకోబు ఒక సత్యము నేర్పిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఆఖరిగా చూసి ముగించుకుందాం. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట, తండ్రి లేని దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన పవిత్రతను నిష్కళంకమైన భక్తి ఏదనగా తండ్రి అయిన, మళ్ళీ చదువు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి. మనం అంటా అందరేమన్నా నేను భక్తి అండి, నా భక్తి, లేకపోతే నీ భక్తి, మనందరం భక్తులమే కదా అంటారా? అనరా? ఎవరైనా సరే బయట ఎక్కువ అంటారా ఫలానా భక్తులండి, ఫలానా భక్తి అండి, యేసుప్రభు భక్తులండి, లేకపోతే ఇంకొక దైవానికి కలిసి ఆ భక్తులండి, ఇంకొక దైవానికి కలిసి ఆ భక్తులు అంటారు. కానీ భక్తి అంటే ఏంటన్నది యాకోబు నిర్వచనం చెప్తున్నాడు. నేను మళ్ళీ చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోకమాలిత తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఏం చేయాలంటే భక్తి మొదటి ప్రాధాన్యత ఏంటంట? దిక్కులేని పిల్లలను విధవరాండ్రును ఇబ్బందిలో పరామర్శించాలి. రాత్రి నేను బాబుతో, జోసెఫ్తో 12:30 వరకు మాట్లాడుతూ ఉన్నాను. వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి ఆండ్రాయిడ్ అడుగుతున్నాడు, డాడీ అంతసేపు మీరు మాట్లాడుతున్నారు, మీకు అసలు ఇసుక రావట్లేదు ఏంటి అన్నాడు. అయ్యా ఇసుక రావడానికి ఇసుక రాదయ్యా. ఎందుకు రాదు? నేనైతే ఏదో అదో ఇదో తేల్చేసి పంపించేస్తాను. ఆడికి ప్రతి విషయము ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాడు. మళ్ళీ వచ్చి జోసెఫ్ అంటాడు, అంకుల్ని ఏం చేయమంటారు అంటున్నాడు. అయినా మళ్ళీ మొదటి నుంచి చెప్పుకోతున్నాను ఏంటంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్లో వారికి ఇబ్బందులు ఏం చేయమన్నాడు దేవుడు? పరామర్శించాలి. అది భక్తి అంటే. కనుక వాళ్ళ తల్లిదండ్రులు లేడు కనుక వాళ్ళు ఆస్తి లాగేసుకోవచ్చు, భర్త లేడు కనుక ఆస్తి లాగేసుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా ఉంటే లాగేసుకోవచ్చు. మనం అడిగేవాళ్ళు లేడు కనుక ఇష్టానుసారంగా చేయాలని లోకం అనుకుంటుంది.
ప్రభు అంటున్నాడు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఏం చేయాలంట, పరామర్శించాలి. అది భక్తి. మనం ఏం చేస్తాము, అయ్యో పలానా నా తమ్ముడు చచ్చిపోయాడు, మా అన్నయ్య చచ్చిపోయాడు, లేకపోతే నా కొడుకు చచ్చిపోయాడు, లేకపోతే నా వాడు చచ్చిపోయాడు, వీడి అడిగేవాడు ఎవడు లేడు కనుక ఆస్తి తీసేసుకోవచ్చు, వాడు లేడు కనుక వాడు తోవకి తాళం వేసేయచ్చు. అవునా? మన భక్తి అలాగ ఉంటుంది. వాడు తోవ కట్టేసి అడిగేవాడు లేడు కనుక అది భక్తి కాదు. ఇహలోక మాలిన్యం నీకు అంటుకుంటుంది, నువ్వు పరమున దేవుని సందులోని చేరవు. యాకోబు దాని నిర్వచనం బాగా చెప్తా ఉన్నాడు. తండ్రి లేడు గనుక, యజమానులు లేడు గనుక, లోకంలో అడిగేవారు లేరు గనుక మన ఇష్టానుసారంగా ఒక క్రైస్తవుడు ప్రవర్తించడానికి లేదు. ప్రవర్తిస్తే అది భక్తి కాదు. ఇహలోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. మనం పరలోక రాజ్యములో, ఆయన రాజ్యంలో మనకు స్థానము దొరకదు. లోకంలో మనుషులు లేరు కాబట్టి మనం ఎలా జరిగితే అలా జరిగిస్తారు, పెత్తనం చలాయించవచ్చు. మనుషులు అడిగేవారు లేకపోతే ఏదైనా చేయాలనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మన అందరం లెక్క అప్పగించాలి. కుటుంబము భర్త లేడు కాబట్టి, ఈ కుటుంబానికి తల్లిదండ్రులు లేడు కాబట్టి అందరు లోకుగా చూడవచ్చు. కానీ దేవుని దృష్టిలో అంటున్నాడు, నేను వారి పక్షమున వ్యాజ్యమాడతాను. విధవరాండ్ర పక్షాన వ్యాజ్యమాడేవాడు దేవుడు. తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చమన్నాడు. మనమేమి జడ్జిలం కాదు, మనమేమి న్యాయస్థానంలో కూర్చొని ప్రేడర్లో వాదించడానికి మనం అధిపతులము కాదు. కానీ మనకి ఏదైనా ఒక సాక్ష్యం వారి నిమిత్తమే చెప్పవలసి వచ్చినప్పుడు, ఏదైనా వారికి మేలు చేయవలసినప్పుడు వారి పక్షాన నీవు నిలబడితే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. అది వాక్యము, అది భక్తి. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే రక్షణ నిర్లక్ష్యం చేయదు, మొదటిది. రెండవది, మన ప్రవర్తన వల్ల మన కుటుంబాన్ని మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మన భక్తి నిలబడాలంటే విధరాలు పక్షాన, దిక్కులేని పిల్లల పక్షాన మనం ఏం చేయాలి, న్యాయము తీర్చి వారి ఇబ్బందులు మనము పరామర్శించాలి. ఈ 3 వాక్యాలు నేర్చుకుని మన వినికుల దేవుడు ఆశీర్వాదంగా చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఇచ్చిన కొద్ది మాటలకై నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం. నీ శక్తి మాకు దయచేయండి.